కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గంగాడి మోహన్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. 1-2 ప్రారంభించిన 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అదే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. రైతులు 25%కు పైగా దళారులకు వడ్లను అమ్మేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి వెనుకకు తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీని కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు, అలాగే బుద్ధి ప్రజలు రేవంత్ రెడ్డికి కూడా చెప్తారని హెచ్చరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన చూసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉండేదో ఇలా రేవంత్ రెడ్డి పాలన కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధంగా అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకవైపు ప్రజలు అడుగుతూ ఉంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఇలా ప్రజలకు అవసరం లేని విషయాలను ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఇలా రైతులు ఒక దిక్కు కళ్ళలలో పట్టట్లే ఉన్నాయి. ఇలా కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. కొనుగోలు నత్తనకు నడుస్తూ ఉంటే ఇంకోవైపు ఇలా నువ్వు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు. ఇలా బోనస్ విషయంలో ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. ఇంకోవైపు ఇలా రైతులు నీ మీద నమ్మకం లేక ఇలా దళారులకు దాదాపు 20-25% ధాన్యము ఇప్పటికే దళారులకు అమ్మడం జరిగింది. ఇలా రైతులను ఇలా వంచింది ప్రభుత్వం. రుణమాఫీ లేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతు భరోసా పోయింది. ఇలా 500 బోనస్ కూడా లేదు. ఇంకోవైపు ఇలా మహిళలకు అనేక హామీలు ఇచ్చిండి. ఇలా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా నువ్వు రైతులు ఇలా మహిళలకు ఇస్తాన 2500 రూపాయల భరోసా ఎక్కడికి పోయినది? ఇలా వాళ్ళకి ఇస్తానని చెప్పిన కళ్యాణ లక్ష్మి పేరుతో ఇలా తులం బంగారం చెప్పినావు, 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఇలా ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇలా ఇల్లు లేని ప్రతి మహిళ కూడా ఇలా ఇల్లు ఇస్తా అని చెప్పిన